హలో గైస్, నేను ఈ వీడియోలో విఎన్ యాప్ ద్వారా ఎడిటింగ్ ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఎలా కామెంట్ చేస్తున్నారంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, కానీ ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియక స్టార్ట్ చేయలేకపోతున్నామని. కాబట్టి నేను బెస్ట్ ఎడిటర్ యాప్ విఎన్ యాప్ ద్వారా ఎలా ఎడిటింగ్ చేయాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కూడా నాకు రాయండి, నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్లే స్టోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. సెర్చ్ ఆప్షన్లో విఎన్ ఎడిటర్ యాప్ అని సెర్చ్ చేయండి. మనకి ఆప్షన్ చూపిస్తుంది సెకండ్ వన్. దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అని వచ్చింది. మనకి ఓపెన్ చేసినాక ఫ్రంట్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఓపెన్ అయినాక ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసుకోండి. సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆల్ ఫొటోస్, వీడియోస్ అన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మనం దేనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన గ్యాలరీ నుంచి వస్తున్నాయి అనమాట. నేనైతే ఇక్కడ ఫొటోస్ నుంచి కొన్ని 2-3 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫొటోస్ని వీడియో లాగా ఫామ్ చేస్తాను. మనకు నచ్చిన ఫొటోస్ అనేది తీసుకోవచ్చు అనమాట. వీడియో లెంత్ అనేది ఒక్కొక్క ఫోటోకి 3 సెకండ్స్ లెంత్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం తీసుకున్న ఫొటోస్ అనేది ఒక వీడియో ఇలాగా వచ్చేసింది అనమాట. 15 సెకండ్స్ వీడియో అనేది ఫామ్ అయింది, కానీ ఎండింగ్లో ఉన్న ఈ 3 సెకండ్స్ వీడియో అనేది డిలీట్ చేసుకోవాలి. కింద డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనకి 12 సెకండ్స్ అనేది వచ్చింది వీడియో. ఇది అనేది షార్ట్ చేయడానికి మంచిగా సరిపోయే సెకండ్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ ఉంది కదండి, చిన్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి కొన్ని ఫ్యూచర్స్ వస్తాయి. ఈ విధంగా ఫ్యూచర్స్ అనేది ఉంటాయి అన్నమాట. మనకు నచ్చిన విధంగా ఫ్యూచర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వీడియో ఫోటో టు ఫోటో మారినప్పుడు ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది మనము తయారు చేసుకోవచ్చు అండి. ఇక్కడ కింద సెకండ్స్ డ్యూరేషన్ అని ఉంది కదండి, డ్యూరేషన్ దగ్గర మనకు నచ్చిన సెకండ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 0.8 సెకండ్స్ ఇచ్చిండు, మనం 1 సెకండ్ మనకు నచ్చినంతసేపు పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ అలా మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్కి అది నచ్చిన ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవడంతో ఫోటో అనేది ఆ విధంగా చేంజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ మనం ఏమన్నా టైటిల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ టైటిల్ అని ఉంది కదండి, దాన్ని ఇక్కడ టెక్స్ట్ అని క్లిక్ చేయాలి. యాడ్ ఏ హెడ్డింగ్ యూజ్ చేయాలి. ఇంకా మిగతా ఫీచర్స్ కూడా ఉంటాయి, కానీ యాడ్ ఏ హెడ్డింగ్ అనేది యూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈ విధంగా కీబోర్డ్ వచ్చేస్తుంది. మనం ఏమైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. నేను టాప్ 3 ఎడిటింగ్ యాప్స్ అని ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను. దాన్ని మనము ఇక్కడ F5 నొక్కితే మనకి నచ్చిన హ్యాండ్ రైటింగ్స్ అనేది వస్తుంది అనమాట. ఏది బాగుంటే ఆ హ్యాండ్ రైటింగ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ హ్యాండ్ రైటింగ్ ఎక్కువ యూజ్ చేస్తానండి. ఇప్పుడు అది మనకు నచ్చిన విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం సైజ్ని కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాన్ని పెంచిన కొద్దీ మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కలర్ ఆప్షన్ అనమాట. ఈ విధంగా కలర్ అనేది ఇవ్వచ్చు, మనకు నచ్చిన కలర్ని ఇవ్వచ్చు అనమాట. టైటిల్కి బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం నచ్చిన కలర్ని ఇస్తే అది హైలైట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. నెక్స్ట్ బార్డర్ దగ్గర మనము టైటిల్కి బార్డర్ కూడా ఇవ్వచ్చు. కలర్కి డిఫరెంట్ కలర్స్తో బార్డర్ ఇవ్వచ్చు. మనకి నచ్చిన బార్డర్ అనేది చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో కూడా మనకి దానికి సెట్ అయ్యే కలర్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఈ విధంగా టెక్స్ట్ అనేది ఇచ్చేస్తున్నానండి. ఈ విధంగా నేను మెయిన్ పేపర్లో టెక్స్ట్ అనేది ఇచ్చేసాను అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా మనకు నచ్చిన కలర్కి సెట్ చేయవచ్చు. టైటిల్కి బ్యాక్గ్రౌండ్ ఇలా మనం నచ్చిన లాగా ఎడిటింగ్ చేయడం వల్ల బాగుంటుంది అనమాట. అది మనం ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఏ పేజ్ దాకా కనిపించాలని, నేను ఓన్లీ ఫ్రంట్ పేపర్లో అది కనిపించాలని అక్కడి వరకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కూడా వేరేది ఇంకా ఏమైనా ఎడిటింగ్ చేయాలంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నచ్చిన అంటే టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు. సేమ్ ఇప్పటిదాకానే రిపీట్ చేసి మనకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు. నేను ఇక్కడ క్యాన్వా అని టైప్ చేస్తున్నాను. దానికి కూడా సేమ్ మనము నచ్చిన హ్యాండ్ రైటింగ్, కలరు అన్నీ మనం నచ్చినవి ఇచ్చేవచ్చాను. దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అది కనిపించాలో అప్పటిదాకా మనము దాన్ని ఇచ్చేసి చేసుకోవచ్చు అనమాట. అట్లా నెక్స్ట్ మనం ఏమైనా స్టిక్కర్స్ కూడా పేజ్ చేయాలంటే కూడా ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా, దాన్ని చేసి స్టిక్కర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి.
ఇక్కడ మనము సబ్స్క్రైబ్ లైక్ అనే ఫొటోస్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ దాన్ని కూడా తీసుకొని మనము ఎక్కడైతే కనిపించాలో అక్కడ వరకు దాన్ని మూవ్మెంట్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం లాస్ట్ ఎండింగ్ వీడియోలో కనిపిస్తే బాగుంటుంది కాబట్టి ఎండింగ్లో ఇక్కడ కింద పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ స్టిక్కర్స్ క్లిక్ చేసి లైక్ ఇట్ అనే ఆప్షన్ కూడా తీసుకొని అది కూడా సబ్స్క్రైబ్ అనే దగ్గర పక్కన పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మనము స్టిక్కర్స్ కూడా యాడ్ చేయవచ్చు. అదేవిధంగా మనకి ఈ విధంగా వీడియో అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనము ఫిల్టర్ అనే ఆప్షన్తో మనము పేపర్కి ఫిల్టర్ అనేది ఇవ్వచ్చు. మనకు నచ్చిన ఫిల్టర్ అనేది ఇవ్వచ్చు. అది మన ఫోటో తీయడం బట్టి ఉంటుంది అన్నమాట. అట్లా ప్రతిదానికి నచ్చిన ఫిల్టర్ అనేది ఇచ్చుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ స్ప్లింట్ సీజర్ సింబల్ ఉంది కదండి, అది నొక్కితే స్ప్లింట్ అవుతుంది, అంటే కట్ అవుతుంది అనమాట. మనకు అవసరం లేనన్న పార్ట్ని డిలీట్ నొక్కితే డిలీట్ ఆప్షన్ అయిపోతుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ నొక్కితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ విధంగా వీడియో అనేది మారుతుందండి. మనం ఇక్కడ జరుపుకున్న కొద్దీ మనకి నచ్చిన ఎఫెక్ట్స్ అనేది వస్తుంది, పెట్టుకోవచ్చు వాటిని. నెక్స్ట్ ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేస్తే అదేవిధంగా అన్నిటికీ మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని మనము ఇక్కడ పెట్టుకోవచ్చు. వాటిని డ్యూరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకా స్క్రోల్ చేసి ఇవన్నీ టైప్స్ ఉంటాయండి. క్రాప్ అనేది మనము యూట్యూబ్ షార్ట్ అయితే ఇక్కడ 9:16 రేషియోలో అప్లోడ్ చేసుకోవాలండి. ఒకవేళ మనము యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాలన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో పెట్టాలనుకున్నా 9:16 రేషియో పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి వీడియో అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా స్క్రోల్ చేసుకున్నాక మనం వీడియోని రొటేట్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రొటేట్ ఆప్షన్తో రొటేట్ చేసుకోవచ్చు. మిగతా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి, కానీ అవన్నీ యూజ్ లేవు. నెక్స్ట్ మనకి ఈ విధంగా మనకి వీడియో అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ లాస్ట్లో మనకి ప్లస్ ఐకాన్ ఉంది కదండి, ఆ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మనం వేరే ఫొటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా మనకు వీడియో అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం టైటిల్ కూడా మూమెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకు మోషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ అనేది వస్తుంది అనమాట. మనము నచ్చిన ఎఫెక్ట్తో చేస్తే ఆ విధంగా టైటిల్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా డ్యూరేషన్తో నచ్చిన సెకండ్స్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇంకా కింద మనము వీడియోకి సాంగ్ కానీ రికార్డ్ ఆప్షన్ కూడా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసి మనం మ్యూజిక్ ఎఫెక్ట్స్ లేదా రికార్డింగ్ అనేది చేసి పెట్టవచ్చు అనమాట. రికార్డ్ ఆప్షన్లో ఓన్లీ దిస్ టైమ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేసి మనం రికార్డ్ అనేది ఇవ్వచ్చు. లేదా మ్యూజిక్ ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అన్నా లేదన్నా ఏదైనా మనకు నచ్చిన సాంగ్స్ అన్నా పెట్టుకోవచ్చు. సెర్చ్ ఆప్షన్లో మనం నచ్చిన సాంగ్ని సెర్చ్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా కొన్ని సాంగ్స్ సజెస్ట్ చేస్తారు, కానీ అది కాకుండా వేరే కూడా పెట్టుకోవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ పైన బ్లూ కలర్లో ఉన్న దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది లోడ్ అవుతుంది అనమాట. నెట్ ఫాస్ట్ ఉంటే నెట్ లోడ్ అవుతుంది. మనకి ఈ విధంగా వీడియో అనేది ఇక్కడ టాప్లో వచ్చేస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకుంటే మనం ఎలా ఎడిటింగ్ చేసినామో ఆ వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఎండ్. అండ్ ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ.